దురదృష్టకరం, విచారకరం. ఈ రోజున ఒక చిన్న పసిపిల్లవాడు ఇలాంటి ప్రవర్తిస్తుంటే ఈ ఒక్కటే కాదు, అనేక ఘటనలు జరుగుతున్నాయి. సూసైడ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీటందరికీ గల ప్రధాన కారణం ఏంటంటారు? ఒక వైద్యుడిగా మీరు ఏం చెప్తారు? పరిష్కారం చేయటం ఎలా? ముందుగా అందరికి నమస్కారం. నమస్తే అండి. యాక్చువల్గా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, విద్యాబుద్ధులు నేర్పించే అధ్యాపకుల పాత్ర, సమాజం పాత్ర, అదేవిధంగా మీడియా పాత్ర, ఇవన్నీ తప్పకుండా ఉండాలి. తల్లిపాలతో పాటు ఈ రోజులలో మొబైల్ని అలవాటు చేస్తున్నాం. అంటే ఒక బేబీ ఏడుస్తే ముందుగా ఊరడించేది పోయి మొబైల్ చూపేయడం అలవాటు చేస్తున్నారు. అక్కడి నుంచే మొబైల్ అనేది పిల్లలకు అలవాటు అవుతుంది. తర్వాత పిల్లలు ఎదుగుతూ వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఏ సిగరెట్కో, ఏ ఆల్కహాల్కో, ఏ గంజాయికో, మత్తు పదార్థాలకో అలవాటు పడితే అది అలవాటు అంటారు, అడిక్షన్ అంటారు. మొబైల్ ఏంటి? సో ఈ మొబైల్ ఎలా చేస్తుంది పేరులో, నేను చాలా సార్లు క్లినిక్ లో చూస్తూ ఉంటాను. పిల్లలకు మొబైల్ ఇవ్వద్దనంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే మొట్టమొదటి ఆన్సర్ ఏంటనంటే పేరెంట్స్ సార్, పిల్లలు వినరు సార్, లేకుంటే విసిరేస్తారు సార్. ఇది అన్నమాట. అంటే మొక్కై వంగ అనేది మానై వంగున అనేది ఒక సామెత ఉంది. అంటే పిల్లల్ని చిన్నప్పుడే కంట్రోల్ చేయకుంటే పెద్దగైనాక వాళ్ళు ఎలా వింటారు? అది ఈ రోజులలో పిల్లలు అంటే ఒక మనుషులలో ఒక రకమైన డోపమైన్ అనేది ఉంటుంది. అదేంటంటే అడిక్షన్ టైప్ అన్నమాట. అంటే ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఇంకా ఇంకా నేర్చుకోవాల్సిన తపన ఉంటుంది. దాన్ని ఒక పాజిటివ్ వేలో పెడితే మాత్రము పిల్లలు చాలా మంచిగా తయారవుతారు. కానీ నెగటివ్ వైపు తీసుకెళ్తే మాత్రం చాలా ఇబ్బందిగా అవుతుంది. అంటే ప్రధానంగా సునీల్ గారు ఇక్కడ ఇంకొకటి, ఎవరైతే నేర ప్రవృత్తి ఉందో ఆ నేర ప్రవృత్తి ఉన్న అట్మాస్ఫియర్లో ఉండటం వల్ల కూడా ఇలాంటివి ఉండే అవకాశం ఉందంటారు. చిన్నపిల్లల్లో ఈ మధ్య విపరీతంగా కోపం రావటం, దీనికి ఆహారపు అలవాట్లు కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా నేను అదే పాయింట్ వస్తున్నాను. యాక్చువల్ గా ఇది ఫ్యామిలీ అనేది కూడా దీనిలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఈలో తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు, లేకుంటే ఏదో విధంగా ఇంటి పనులు బిజీ ఉండో తల్లి కానీ, లేకుంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎక్కువ అయిపోయింది, లేకుంటే ఇతరత్ర బిజీ ఉండి కానీ పిల్లలకి ఏమైందంటే వాళ్ళు పిల్లలతోని పిల్లలకి టైం ఇచ్చేంత వీలు కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఆక్యుపైడ్ ఉంచడానికి ఈ మొబైల్స్ అనేటువంటి, లేకుంటే ఆన్లైన్ గేమింగ్ అన్నటువంటిది, లేకుంటే ఇవన్నీ అలవాటు చేస్తున్నారు. ఉన్న విధంగా ఇది నిరభ్యంతరంగా చెప్పేది ఇదే, ఎవరేమనుకున్నా నిజంగా జరిగేది ఇదే. సో దానివల్ల ఏమవుతుందనంటే ఈ ఆన్లైన్ రీల్ చూడడము, వాళ్ళని కాపీ చేయడానికి ప్రయత్నం చేయడం పిల్లలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ క్రైమ్ అనే కాదు, మామూలుగా మనం చూస్తూ ఉంటాం. రేసింగ్ అనేది కానివ్వండి, తర్వాత రీల్స్ చేయడం అనేది కానివ్వండి, ఈ రైల్వే పట్టాల మీద సెల్ఫీస్ తీసుకోవడము, బిల్డింగ్స్ మీద సెల్ఫీస్ తీసుకోవడము, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్స్ లో కూడా ఈ రోజుల్లో ఈ ఎక్కువ మిసైల్స్ కానివ్వండి, ఈ తుపాకులు కానివ్వండి, ఇవన్నీ ఉపయోగించేటి బాగా గేమ్స్ అయిపోయినాయి. అంటే ఏంటంటే పాజిటివ్ గా ఉండాల్సిన లైఫ్ ని నెగటివ్ గా చిన్న పసిమత్వం నుంచి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందనంటే వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఎలా అవుతున్నారు, మనం ఈ స్కూళ్ళల్లో కూడా చూస్తున్నాం. టీచర్స్ ఎప్పుడైనా మందలిస్తే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు టీచర్స్ తోటి వెళ్ళేసి. అంటే ఒక స్ట్రిక్ట్ ఒక లెవెల్లో పెట్టాల్సిన గురువులు కూడా వాళ్ళు ఎప్పుడైనా మందలిస్తే పిల్లలు చదవట్లేదు, పిల్లల అలవాట్లు ఇలా ఉన్నాయని అంటే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు. ఇంట్లో కూడా చూసి ఉన్నట్టు పోతున్నారు. ఎందుకంటే వీళ్ళు రోజువారీ వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరగాలి కాబట్టి పిల్లలు చూస్తున్నట్టు పోతున్నారు. ఇది అతి గారవం అనొచ్చు, లేకుంటే ఇగ్నోరెన్స్ అనొచ్చు, లేకుంటే వాళ్ళని అది చేయలేని నిస్సహాయ పరిస్థితి అనొచ్చు. సో ఇటువంటి పరిస్థితులలో ఏమవుతుందనంటే పిల్లలు విపరీతంగా ఈ సోషల్ మీడియా కానీ, లేకుంటే
ఈ ఆన్లైన్ గేమింగ్ కానీ అలవాటు పడిపోయి వాళ్ళు దానిలో వెతుక్కుంటున్నారు. వాళ్ళకి టైం పాస్ ఇంకా వేరేది లేదు. ఎందుకంటే మాట్లాడడానికి తల్లిదండ్రులు ఉండరు, కుటుంబ Right. సభ్యులు ఉండరు. ఒకవేళ ఉన్నా ఇది ఇబ్బందిగా తయారవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రశాంతతని, వాళ్ళ యొక్క టైం పాస్ ని ఈ మీడియాలో ఎత్తుక్కుంటున్నారు. ఇదే కాకుండా స్నేహితుల ప్రభావం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకనంటే ఒక ఏజ్ లో, టీనేజ్ లో కానివ్వండి, ప్రీ టీనేజ్ లో కానివ్వండి, టీనేజ్ అడాల్సెంట్ ఏజ్ లో కానివ్వండి, ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా అడ్వెంచరస్ ఇది అనేది చాలా ఉంటుంది. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేది. కాకుంటే దీనికి పాజిటివ్ లో పెట్టాల్సిన తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ సమాజం కానివ్వండి దాన్ని అలా ఉంచట్లేదు. అదే విధంగా ఇటువంటి సైట్స్ మీద కానివ్వండి, ఈ పోలీస్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఈ ఇంటర్నెట్ కంట్రోలింగ్ అథారిటీస్ కానివ్వండి, వీరెవ్వరు చూసి చున్నట్టు సత్యంగా పోతున్నారు తప్పిస్తే దీన్ని కంట్రోల్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందనంటే ఈ పిల్లలు దీన్ని రియాలిటీగా మారుస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా అది క్రియేట్ అవుతున్నారు. దానివల్ల ఈ క్రైమ్ రేట్ అనేది ఈ పెరుగుతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నిన్న మనం ఆ న్యూస్ చూస్తే, 4 days బ్యాక్ ఈ న్యూస్ చూస్తే, ఒక ప్లాన్ ప్రకారము ఈ మర్డర్ అనేది అటెంప్ట్ చేయడం అనేది ఎలా చేశాడు? మరి అదే ప్లానింగ్ అనేది చదువులో ఉందా? అదే ప్లానింగ్ అనేది లైఫ్ స్టైల్ ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందరు చాలా మంది మిక్స్డ్ వాళ్ళది ఒక ఉంది. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకి వెంకేసుక రావడం కాదు, పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము, వీలైతే దండించమని కాదు, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదే విధంగా స్కూల్లో కూడా ఒక జువెనైల్ సైన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఈ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా మార్చుకోవాలి, మినిమల్ క్రైమ్ చేస్తే ఎలా ఉంటుంది, లేకుంటే లైఫ్ స్టైల్ అనవసరమైన పోకడలు పోతే ఎలా ఉంటుంది, రైట్, దీనికి ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి అనేది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పిస్తే ఇటువంటి నేరాలని తగ్గించడం వీలవుతుంది. రైట్ సార్. అంతేకాని ఇప్పుడు ఈ రోజు ఒకటి, రేపు ఇంకొకటి జరుగుతుంది. ఇవి జరుగుతూనే ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. ఎక్కడ చూసినా క్రైమ్, ఎక్కడ చూసినా వైలెన్స్. సినిమాలు చూడండి, చూడనట్టు పోతున్నారు. ఏ సినిమా చూసినా వైలెన్స్, ఎక్కడ చూసినా వైలెన్స్, ఏ న్యూస్ చూసినా వైలెన్స్. అంటే సమాజం ఎటుపోతుంది? దాన్ని మార్చాల్సిన బాధ్యత ఎవరిది? రైట్. కాబట్టి కుటుంబ సభ్యులు ముందుగా వస్తారు దీని కింద. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎలా పిండి కొద్ది రొట్టె అంటాం కదా, పిండి ఎలా కలిపితే రొట్టె అలా తయారవుతుందని మరి తల్లిదండ్రులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళు వాళ్ళ పెంపకంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని సరిగ్గా పెంచడము, వాళ్ళకి మేము ఆస్తిపాస్తులు కూడా పెట్టామా, మేము గ్యాడ్జెట్స్ కొనిచ్చామా, ఆట వస్తువులు కొనిచ్చామా, పుల్లంతా తిప్పామా అనే బదులు వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ ఇచ్చాము, క్రమశిక్షణ ఇచ్చాము, వాళ్ళకి ఎలాంటి మంచితనాన్ని ఇచ్చాము, మంచి అలవాట్లను ఇచ్చాము అనేది ఆలోచించాలి. సో అలా ఆలోచించిన రోజు వాళ్ళకి ఇటువంటి వాటిని ఇప్పుడు ఈ వీడియో గేమింగ్ కి బదులు ఇవాళ ఎంతమంది పిల్లలు చెస్ ఆడుతున్నారు, Yes, sir. క్యారమ్స్ ఆడుతున్నారు, Right, Sunil గారు. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నారు. యా, రైట్ సునీల్ గారు. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతో ఇంకొంతమంది గెస్టులు ఉన్నారు. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి శ్రీనివాస్ గారు, ఎం శ్రీనివాస్ గారు, శ్రీ సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్.